అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధపు బోధన చూద్దాం రండి. అది ఏమిటి అంటే జన్మ పాపము లేదు అనేది ఒక భయంకరమైనటువంటి దయ్యపు బోధ, సాతాను బోధ. ఇది నేనైతే జన్మ పాపం ఉన్నది అని నమ్ముతున్నాను. దానికి గల ఆధారాలు ఏమిటో నేను కొన్ని బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. తర్వాత కూడా అనేకులు దీన్ని వినడం కొరకు, తెలుసుకోవడం కొరకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య దీనిపైన చాలా పెద్ద చర్చనే జరుగుతుంది. కానీ ఎవరికి నచ్చింది వారు నమ్ముతున్నారు. రేపు న్యాయపీఠం దగ్గర దేవుడు ఏ విధమైనటువంటి బహుమానం ఇస్తాడో, ఏ విధంగా తీర్పు తీరుస్తాడో చూద్దాము. అయితే కొన్ని విషయాలను మనం చూద్దాం రండి. రోమియోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మీరు కూడా మీ బైబిల్స్ తీసి చూసి చదివి పరీక్షించి పరిశోధించి సత్యం మీద గ్రహించి సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంది. అక్కడ 3 నంబర్ ఉంది. అక్కడ పుట్నోట్లో మూల భాషలో అందరి ద్వారా వ్యాపించను అని ఉంది. ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. మరి లోకంలోనికి అదే విధంగా అది ప్రవేశించింది. అలాగనే మనుషులందరూ పాపము చేశారు అంటూ లేఖనం. ఒకని ద్వారా పాపం వచ్చింది. ఆ ఒక్కడు ఎవరు అంటే ఆదాము ద్వారానే పాపము అనేది అందరి లోపలికి వచ్చింది. దీనినే పరిశుద్ధ లేఖనం ఏమంటుందంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెబుతాడు, ఎఫెసీలకు పత్రిక రాస్తూ చెబుతాడు, దీనినే స్వభావము అని అన్నాడు. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని ఇక్కడ చెబుతున్నాడు. స్వభావ సిద్ధముగానే మనం పాపం చేశాం. స్వభావ సిద్ధముగా. ఈ స్వభావం మనకు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? మొదటి మనుషుని ద్వారా, ఆదాము ద్వారా వచ్చింది. అందుకే మన లోపల ఈ యొక్క శరీరం యొక్క మనసు యొక్క కోరికలు కూడా అలాగే మనలో ఉంటూ వస్తున్న ఆ యొక్క నియమము ఉన్నది. కాబట్టి దీనినే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమియోకి రాసినటువంటి పత్రికలో చెబుతాడు. 7వ అధ్యాయము 23వ వచనంలో, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని చెబుతాడు. నాలో ఒక పాప నియమం ఉన్నది, నా అవయవాలలో నాకు కనబడుతున్నది అంటున్నాడు. ఇది కొందరికి కనబడడం లేదు, దానికి మనం ఏం చేయలేం. కానీ పౌలు కనబడేది. వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది పౌలు కనబడ్డది. ఇట్లా ఎవరికి వాళ్ళ శరీరంలో ఉన్న పాప నియమం కనబడాలి. అది అలా కనబడడం అనేది దేవుడు చేసేటువంటి కార్యము. వారి పాపాలు వారికి తెలియచేయడము దేవుని కార్యంలో ఇది కూడా ఒకటి. వారిని విశ్వాసంలోనికి నడిపించి, దేవుని నమ్మకంలోనికి నడిపించి, అనేక ఆధారాలు చూపెట్టి అసలు సత్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఇది పౌలుకు దేవుడు తెలియజేసిన విషయం. వేరొక నియమం నా అవయవాలలో ఉన్నది అని నేను ఒప్పుకుంటున్నాడు. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. పాప నియమానికి నన్ను లోపరుచుకుంటుంది, అది నా అవయవాలలో ఉంది ఆ పాప నియమం అంటున్నాడు. ఆ పాప నియమం ఎప్పుడు వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? మనుషుల ద్వారా వ్యాపిస్తూ వచ్చింది. మొట్టమొదటి ఆదాము ద్వారా అది ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆజ్ఞను వారు అతిక్రమించారో, వద్దన్న పండు తిన్నారో అప్పుడే అది వచ్చింది. దీనినే భక్తులందరూ కూడా చెబుతారు. గనుక మనం నమ్మి బాప్తిసం పొందినా సరే మనలో పాప నియమం ఉన్నది. ఈ విషయంలో చాలా మంది డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు మన పాపాలు అన్ని క్షమించబడ్డాయి కదా, మరి తర్వాత మనం పాపలమా కాదా అంటే, మరణించినప్పుడు మాత్రమే శరీరానికి కొత్త శరీరాన్ని దేవుడిచ్చి శరీరాన్ని మార్పు చేసినప్పుడు మాత్రమే పాప నియమం అనేది చనిపోతుంది. అప్పటి వరకు మనలో జరిగిన పాపాలను దేవుడు క్షమిస్తాడు. కానీ పాప నియమాన్ని దేవుడు ఇప్పుడే చంపివేయలేదు. అది మరణంతో మాత్రమే పోతుంది. శరీరం మార్పు చెందినప్పుడు మాత్రమే పాప నియమం అనేది పోతుంది. కనుక మరి మన పాపాలు క్షమించబడిన తర్వాత కూడా మనము పాపములోనే ఉన్నాం. పాప నియమం మనలో ఉంది. క్రియాపాపాలు క్షమించబడ్డాయి, కానీ పాప నియమం మాత్రము అలాగే ఉంది. అందుకే యోహాను భక్తుడు అంటాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయములో ఇక్కడ చెబుతాడు 7వ వచనంలో కింది మాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న తర్వాత 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకునేట్లా మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యము ఉండదు అంటాడు. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుందాము అంటున్నాడు. అదేంటి? పైన వచనంలోనే ప్రతి పాపం నుండి మనం పవిత్రులమయ్యాం కదా. పవిత్రులైనటువంటి వారిలో పాపం ఉంటుందా అంటే, పాప క్రియలు చర్యలు ఉండవు, కానీ వారిలో పాప నియమం అనేది ఉంటుంది. కనుక పాప నియమం అనేది ఉన్నది అని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. ఇదే జన్మతః వచ్చినటువంటి స్వభావము, జన్మతః వచ్చినటువంటి పాపము. ఇది లేదు అని నమ్మేటువంటి వారికి అసలు రక్షణనే లేదు. వారు నిజమైన క్రైస్తవులే కాదు. గనుక వారిని చూసి మోసపోవద్దు, భ్రమపడవద్దు అని తెలియజేస్తున్నాను.
అందుకే ప్రభు అంటాడు, అనేక విషయాలు దేవుడు తెలియజేస్తాడు. దావీదు కూడా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ని రాయించాడు కనుక ఆయననే భక్తుల ద్వారా తెలియజేసినటువంటి సంగతులను మనము చూడాలి. 51వ కీర్తనలో మనము చూసినట్లయితే ఇక్కడ కూడా ఆ విషయాలను ప్రస్తావిస్తాడు. దావీదు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ 5వ వచనంలో, నేను పాపంలో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను అంటున్నాడు. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను. కొంతమంది అడగొచ్చు, మరి చిన్నపిల్లలకు పాపం ఉన్నదంటే ఎస్, పాప నియమం ఉన్నది వారి లోపల. పాప క్రియలు లేవు, పాప నియమం ఉన్నది. మరి ఎప్పుడు ఉన్నది అంటే తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే, రక్తాన్ని పంచుకొని పుట్టినప్పుడే పాప నియమం అనేది ఉన్నది. మరి పిల్లలకు పాపం ఉన్నదని చెప్పొచ్చు అంటే పాప నియమం ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాప నియమం అనేది ఉన్నది, అది చనిపోయేంత వరకు ఉంటుంది. అది ఉన్నది అని బైబిలే చెప్తుండగా ఉన్నదని నేను ఒప్పుకోలేను, ఉన్నదని నేను చెప్పలేను అనడము సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెబుతాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు, అలా ఎవడు రాలేడు అంటాడు. కనుక యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు అని ఇక్కడ చెప్పాడు. అందుకే ఈ లేఖనాలన్నిటిని తీసుకొని ఇంకా ఆదికాండంలో కూడా చెబుతాడు 8వ అధ్యాయంలో, నరుల యొక్క హృదయము చిన్నతనము నుండే, బాల్యతనము నుండే చాలా చెడ్డది చెడ్డది చెడ్డది. ఏమండి 21వ వచనం, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చెబుతున్నాడు. కనుక ఈ విషయాలన్నిటిని కలిపే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమీయులకు రాస్తే ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని లేఖనాన్ని ఎత్తి చూపెడతాడు. 3వ అధ్యాయము 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడును ఎవడు లేడు. ఈనాడు దేవుని అర్థం చేసుకోకపోవడానికి గల కారణం పాప నియమమే, దేవుణ్ణి వెతకకపోవడానికి గల కారణం పాప నియమమే, నీతిమంతుడు లేకపోవడానికి గల కారణం పాప నియమమే. దేవుని కృపను బట్టి దేవుణ్ణి వెతికి, ఆయన వెతికే అవకాశాలను మనకిచ్చి, వెతికే ఆలోచన మనకిచ్చి, వెతికే ప్రేరేపణ మనకిచ్చి, ఆయన యందు విశ్వాసం మనకు కలిగించి, అనేక కారణాలను బట్టి రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మన పట్ల కృప చూపుతున్నాడు. ఆయన ఎవరినైతే ఎంచుకున్నాడో, ఎవరినైతే రక్షించాలనుకుంటున్నాడో, ఎవరైతే యథార్థంగా ఆలోచిస్తారో వారికి దేవుడు రక్షణను అనుగ్రహిస్తున్నాడు. కనుక జన్మ పాపము అనేది ఉన్నది. జన్మ పాపము లేదు అని చెప్పేవాడు అసలు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడని ఎవరు కూడా అతన్ని నమ్మడానికి వీల్లేదు. అలా నమ్మితే మీరు మోసపోతారు. ఎవరికి నచ్చింది వారు నమ్మనివ్వండి. స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది. కానీ రేపు న్యాయపీఠం దగ్గర తేలుతుంది, అసలు ఈ లోకంలోని దేవుడు నిర్ణయించేస్తాడు. కనుక ఈ విషయంలో సత్యాన్ని అర్థము చేసుకోండి, అసత్యాన్ని నమ్మకండి. భ్రమపరిచే మాటలు, లేనిపోని మాటలు, కొన్ని మాటలు కలపడం, కొన్ని మాటలు తీసేసేటువంటి బోధలు ఎవరు కూడా నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. నేనైతే జన్మ పాపం ఉన్నదని నమ్ముతున్నా. మీరేం నమ్ముతున్నారో కింద కామెంట్ చేయండి, మీ యొక్క స్పందనను తెలియచేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలా.